హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా చూడండి. బ్లౌజ్ కటింగ్లో బ్యాక్ పార్ట్లో అండి, బ్యాక్ పార్ట్లో ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి అనేసి నేను చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో బ్లౌజ్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. ఫస్ట్ బ్లౌజ్ని ఉన్న బ్లౌజ్ సైజ్ బ్లౌజ్తోని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లా తీసుకోవాలనో చూపిస్తా. ఈ విధంగా తీసుకోవాలండి. బ్లౌజ్ యొక్క విడ్త్ తీసుకున్నాము. ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు తీసుకొని బ్లౌజ్ని తీసి పక్కకు పెట్టాలన్నట్టు. ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు నాకు 15.5 వచ్చిందండి. 15.5 బాడీ యొక్క రౌండ్ వచ్చింది. 15.5 అంటే 15, 30 హాఫ్ 1 ఇంచు మొత్తం 31 సైజ్ బ్లౌజ్ అన్నట్టు. చెస్ట్ రౌండ్ మొత్తం ఎంత అంటే 31. దీని యొక్క చెస్ట్ రౌండ్ ఎంత వచ్చిందంటే 31 వచ్చిందండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే బ్లౌజ్ యొక్క హైట్ని మెజర్ చేసుకోవడానికి చూడండి, షోల్డర్కి మధ్యలో ఈ విధంగా పట్టుకొని టక్స్ డాట్స్ వేస్తాం కదా, డాట్స్ వేసిన పార్ట్లో ఈ విధంగా పట్టుకొని, డాట్స్ వేసిన పార్ట్లో షోల్డర్ మధ్య భాగంలో ఈ విధంగా పట్టుకొని హైట్ని ఇలా మెజర్ చేసుకోవాలండి. యొక్క బ్లౌజ్ యొక్క హైట్ని మెజర్ చేసుకునే విధానం ఇలా అన్నట్టు. కొంచెము ఖర్చుల్లోకి కూడా వదిలేసేయాలన్నట్టు. ఖర్చుల్లోకి కూడా కొంచెం పెట్టుకున్న తర్వాతకి బ్లౌజ్తో పెట్టుకోగానే ఇంక అట్లనే మార్కింగ్ అయితే చేసుకోవద్దు అసలు. ఖచ్చితంగా బ్లౌజ్ ఉన్నా కూడా టేప్ అయితే వాడాలన్నట్టు. టేపు వాడుతూ ఉండాలి. టేపు వాడితేనే కరెక్ట్గా వస్తాయండి బ్లౌజ్ యొక్క కొలతలు. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా టేపు ఖచ్చితంగా 100% టేపు వాడాలన్నట్టు. అయితే ఇప్పుడు చూడండి, నేను టేప్తో కొలిస్తే 14.5 వచ్చింది అన్నట్టు. 14.5 అంటే 14.5నే పెట్టుకోవాలి. ఎంత బ్లౌజ్ యొక్క హైట్ ఎంత వస్తుందో అంతే పెట్టుకోవాలన్నట్టు. ఇంకెక్కువ ఏం అవసరం లేదండి. నెక్స్ట్ ఈమె యొక్క బ్లౌజ్ ఇది. ఈమె బ్లౌజ్ కాబట్టి ఇంత బక్కగా ఉంది కదా, ఈమె ఇంత బక్కగా ఉన్న వాళ్ళకి నెక్ అనేది ఒక 2 అట్లా పెట్టుకున్నాం అనుకోండి. నెక్ డీప్ ఎక్కువ పెట్టుకొని ఈమెకు 2 పెడితే షోల్డర్స్ భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయండి. అయితే ఒక టిప్ ఏం ఫాలో అవుతారంటే, మీరు 2 ఇంచులు అందరు పెట్టుకుంటారు కదా, 2 ఇంచులకి ఒక 2 పాయింట్లు మీరు తక్కువ పెట్టుకోండి. ఈమె సైజుకే నేను చెప్పేది, అందరికైతే కాదండి. ఈమె యొక్క బాడీని బట్టి నెక్ డీప్ని బట్టి ఇది ఉంటుందండి. ఈమెకైతే 31 సైజ్ బ్లౌజు. ఈమె పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే 2 ఇంచులకి ఒక 2 పాయింట్లు తక్కువ పెట్టుకొని నెక్ని మెజర్ చేసుకోండి. 1 పాయింట్ 2 పాయింట్లలో ఏముంటుంది అనుకోకండి, పాయింట్స్లలోనే బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా ఇమిడి ఉంటుందండి. మామూలుగా ఇంకా ఏ పాయింట్లో ఎంతో పెట్టుకుంటూ వస్తుందిలే అనుకుంటే కాదండి, ఒక్కో పాయింట్లో కూడా ఎంతో చేంజ్ అవుతుంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నెక్ యొక్క డీప్ని ఇలా మెజర్ చేసుకోవాలి. నేను ఎక్కడ అంటే ఇదిగో చూడండి, నెక్ని ఎంత పెడుతున్నా, 2కు 2 పాయింట్లు తక్కువ పెట్టమని చెప్పిన కదా, ఆ విధంగానే పెట్టుకోవాలి. నెక్ అయిపోయిన తర్వాతకినే ఇక్కడ నెక్ యొక్క డీప్ని ఈ విధంగా చూసుకోవాలన్నట్టు. ఇది ఎంత ఉందంటే ఉన్నట్టయితే ఫస్ట్ పెట్టుకోవాలండి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ టేప్తో కూడా ఒకసారి కొలవాలి అని చెప్తున్నా కదా నేను. ఆమెకు అది ఒక 1/2 ఇంచ్ ఎక్కువైందంట. నేను 1/2 ఇంచు ఇది తగ్గిస్తున్నా అన్నట్టు. 1/2 ఇంచు ఇది తగ్గిస్తున్నా, 4.5 పెడుతున్నా. ఆమెకు వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి 5 ఉన్నది అంటే పైకి అవుతుంది, మంచిగా లేదు అంటుంది అన్నట్టు. నేను కరెక్ట్గా ఆమెకు సెట్ అయ్యేలాగా చెప్పాలనేసి 4.5 పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఎవరికైనా 4.5 పెట్టుకుంటారండి, ఎక్కువ ఎవరు పెట్టుకోరు. 5 పెట్టుకుంటారు కూడా పెట్టుకుంటారులే, కానీ ఇంకా వాళ్ళ ఇష్టం అన్నట్టు. అక్కడ నెక్ యొక్క హైట్ను వాళ్ళు ఇష్టం. ఇంకా డీప్ పెట్టుకుంటే పెట్టుకుంటారు, పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కింద నెక్ అయిపోయిన తర్వాతకి నెక్కు కింద డ్రా చేయడానికి చూడండి, పైన 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఏం చేస్తారంటే 2.5 పెట్టుకోండి. 2.5 ఇంచులు. ఒక ఈమెకైతే డీప్ ఎక్కువ, 2.5కు డీప్ ఎక్కువ అయింది అంటే ఒక 2 పాయింట్లు తగ్గించి పెట్టుకోండి. ఏదైనా సరే వాళ్ళ పర్సనాలిటీ తక్కువ ఉందనుకోండి, తక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి పాయింట్లలో కొలతలు తగ్గిస్తే మీకు ఈమెకి ఎంత పెట్టిన అంటే నేను 2.5 పెట్టినండి. 2.5 పెట్టిన అన్నట్టు, 2.5. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ 2.5కి ఈ 2 ఇంచులకు 2 పాయింట్లు తక్కువ ఉన్న డాట్కి రెండింటిని ఈ విధంగా మంచిగా టేప్తో కలుపుకోవాలి. ఒకవేళ టేప్ లేకపోతే మంచి స్కేల్ తీసుకోండి. నెక్ డ్రా చేయడానికి 1/2 ఇంచు ఈ విధంగా రౌండ్ తీసుకోవడానికి మార్క్ చేసుకున్నండి. మార్క్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా డీప్ని మార్క్ చేసుకోవాలన్నట్టు. అయితే నెక్స్ట్ మార్క్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకు కావాల్సింది షోల్డర్స్. ఈ విధంగా షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్ తీసుకున్నాం కదా,
ఈ విధంగా షోల్డరు మా బ్లౌజ్ ఎంత వచ్చిందో అంత తీసుకొని ఒకసారి టేప్తో కూడా మెజర్ చేసుకుంటే ఇక్కడ 5.5 అట్లా రావాలన్నట్టు. ఇంకా బక్కగున్న వాళ్ళకైతే 5 రావాలి, ఇంకా కొంచెం పర్సనాలిటీ బాగా లడ్డుగున్న వాళ్ళకి 5.5 రావాలన్నట్టు. ఈమెకైతే 5 వచ్చిందండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 వచ్చింది, నెక్ వచ్చేసి 2 వచ్చింది. 2కి 2 పాయింట్లు నేను ఇక్కడ తక్కువ పెట్టినా కదా, ఆ 2 పాయింట్లు అనేవి షోల్డర్ దగ్గర కలపాలన్నట్టు. నేను ఇక్కడ 2 పాయింట్లు తక్కువ పెట్టినా కదా, షోల్డర్ దగ్గర 2 పాయింట్స్ కలపాలి. నెక్స్ట్ వచ్చేసి చంక యొక్క హైట్ని 6, ఈమెకు 5.5 తీసుకున్నాండి. మస్తు బక్కగా ఉంది కదా, ఈమె పర్సనాలిటీకి 5.5 సరిపోతుంది. 6 ఇంచులు అంటే ఇంకా 35 సైజ్ బ్లౌజ్లకి అట్లా 6 ఇంచులు తీసుకోవాలన్నట్టు. ఈమె తక్కువ సైజు కాబట్టి 31 విడుతు కాబట్టి నేను 5.5 చంక తీసుకున్నా. 31 విడుతుకి 4 భాగాలు చేసి ఆ 4 భాగాల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఖర్చుకు ఒక 2 ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ చేసిన అన్నట్టు. ఓకేనా? మార్క్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే చంక రౌండ్ తీయడానికి 1.5 ఇంచు మార్క్ చేసుకోండి. చంక రౌండ్ తీయడానికి 1.5 ఇంచు. చూడండి, నేను చాలా స్పష్టంగా క్లారిటీగా మాట్లాడుతున్నాండి, శ్రద్ధగా వినండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ యొక్క చంక హైట్కి 5.5కి మధ్యలో ఒక మార్క్ ఇవ్వండి. మధ్యలో ఒక మార్క్ ఇచ్చిర్రు కదా, ఈ మార్కు ఈ 3 డాట్స్ అనేవి కలుపుతూ చంక రౌండ్ గీయాలి. చూసారా? ఈ 3 డాట్స్ కలుపుకుంటూ మంచిగా నీట్గా, మీకు ఇంకా నీట్గా వస్తలేదు అంటే స్కేల్ తెచ్చుకోండి, రౌండ్ స్కేల్ తెచ్చుకోండి, స్ట్రేట్ స్కేల్ తెచ్చుకోండి. ఆ విధంగా స్కేల్స్ పెట్టి యూజ్ చేసుకుంటా గీయాలండి. ఈ విధంగా బ్లౌజ్ అయితే బ్లౌజ్ కట్ చేసే విధానం అయితే ఇట్లా అండి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే నెక్ దగ్గర చాలామంది మిస్టేక్ చేస్తారు. బక్కగా ఉన్న వాళ్ళకి, సన్నం ఉన్న వాళ్ళకి, దొడ్డు ఉన్న వాళ్ళకి అందరికీ పెడతా ఉంటారు. ఇక్కడ 1/2 ఇంచే తీసుకోవాలన్నట్టు. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు తీసుకోవాలి. నెక్ వచ్చేసి మనము 2కు 2 పాయింట్లు తక్కువ పెట్టుకోవాలని చెప్పిన. ఈ మెయిన్ టిప్స్ ఇవి. మెయిన్ 1, 2, 3. ఇక్కడ నేను 3 విషయాలు మీతో ఎక్కువ స్పష్టంగా ఎక్కువ క్లారిటీగా చెప్పిన. చంక ఎంత తీసుకోవాలో చెప్పిన, నెక్ డీప్ ఎంత తీసుకోవాలో చెప్పిన, నెక్ దగ్గర ఎంత పెట్టుకోవాలో కూడా చెప్పిన అన్నట్టు. మీరైతే గమనించండి, కటింగ్ చేసేటప్పుడు కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తూ చేసుకోండి. పర్ఫెక్ట్ బ్లౌజులు కుదురుతాయండి. ఈ విధంగా మీరు ఫాలో అప్ చేస్తే 100కి 200% బ్లౌజులు అనేవి చక్కగా కుదురుతాయి. అందరూ ఏం చేస్తారంటే చంకని ఇలా డ్రా చేస్తారు. ఇలా అయితే కాదండి, ఇలా అందరికీ సెట్ అవ్వవు. వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ 1.5 పెట్టితే ఇలా రౌండ్ చేస్తే సెట్ అవుతాయి, కానీ సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు అన్నట్టు, అస్సలు సెట్ అవ్వదు. ఈ విధంగా మళ్ళీ డీప్ కూడా ఎవరికి ఎంత పెట్టాలో కూడా నేను 31 సైజుకి ఈ విధంగా పెట్టాలి. సైజులను బట్టి మళ్ళీ కొలతలు మారుతాయి, నేను చెప్తూ ఉంటా, ఫాలో చేయండి. ఓకే, బాయ్ అండి, బాయ్. నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. బాయ్.